గుడ్ మార్నింగ్. నిన్న మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో బ్రాంచింగ్ లో ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పున్నా మీకు ఆల్రెడీ. యాక్చువల్గా దానికి సంబంధించి ఫ్లో చార్ట్ ఒకసారి రాద్దాం అనేది చెప్తున్నాను రా. దాన్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రీడ్ ఏబిసి 3 వాల్యూస్ని ఇన్పుట్ చేసుకున్నాను రా. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, is it true అయితే yes. If it is yes, then is a greater than c. ఇది కూడా ట్రూ అయింది అనుకోండి, ఏ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్. మన ఫ్లో చార్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దాన్ సి కూడా ట్రూ అయింది, అప్పుడు ఏ ఈజ్ బిగ్గెస్ట్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇది ఒక్కసారి చూడండి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఇది ట్రూ అయితే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి ఇది కూడా ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్. అంటే ఈ పోర్షన్ అన్నమాట ఇక్కడ ఇది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే, ఏ గ్రేటర్ దాన్ సి ట్రూ అయితే, దెన్ ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తున్నాం మనం అక్కడ. రైట్. ఇప్పుడు ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఏం చేశాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అయిందిరా. అంటే నో అయింది. నో అయితే ఏమని ప్రింట్ చేయమంటున్నాను? సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమంటున్నాను ఇక్కడ. అబ్జర్వ్ చేయండి రా. టేక్ ద యారో మార్క్. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయిందిరా. ఫాల్స్ అయితే సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమంటున్నాను. ఇప్పుడు దీంట్లో ప్రోగ్రాంలోకి రండి. ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చి ఏమని ప్రింట్ చేయమంటున్నాను? సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమంటున్నా అని అబ్జర్వ్ చేయండి రా. ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి స్టాప్ లోకి వెళ్ళిపోతుంది అది ఫస్ట్. ఏ గ్రేటర్ దెన్ బినే ఫాల్స్ అయింది అంటే ఈ కండిషనే ఫాల్స్ అయింది. ఇది ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళమంటున్నాం మనం? బి గ్రేటర్ దెన్ సిని చెక్ చేసుకోమంటున్నాను ఇక్కడ. అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయితే ఎల్స్ లోకి వచ్చింది. ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి ఇది ట్రూ అయింది అనుకోండి, బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయాలి. అంటే బి గ్రేటర్ దెన్ సి ట్రూ అయితే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. బి గ్రేటర్ దెన్ సి కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. అంటే ఎలాగా? ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది, బి గ్రేటర్ దాన్ సి కూడా ఫాల్స్ అయింది. రెండు ఫాల్స్ అయినాయి కాబట్టి సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తున్నాము అనమాట అక్కడ. రైట్. దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నేను చేసిన ప్రోగ్రామ్ కి ఒకసారి ఫ్లో చార్ట్ నోట్ చేసుకోండి అన్న. దీని తర్వాత స్విచ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ముందు ఫ్లో చార్ట్ నోట్ చేసుకోండి రా. ఫ్లో చార్ట్ నోట్ చేసుకోండి అన్న, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను.
ఆ ఏరో కీస్ మీద ఎస్ నో కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి అన్న. కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాల్స్ అయితే ఇంకొక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. మన కంప్లీట్ అయితే చెప్పండి రా. ఓకే, సో ఒక్కసారి చూడండి అన్న. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ టు స్టాప్ ఫ్లో చార్ట్ లో మనం ఈ సింబల్స్ ని యూజ్ చేస్తాం. మనం రీడ్ ఏబిసి అంటే ఇన్పుట్ చేసుకుంటాం రా ఇక్కడ, ఏ వాల్యూని, బి వాల్యూని, సి వాల్యూని. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇది ట్రూ అయింది అనుకోండి, అంటే ఎస్ అయితే ఏ గ్రేటర్ దాన్ సిని చెక్ చేసుకుంటుంది. ఇది కూడా ట్రూ అయింది అనుకోండి, దెన్ ఏ ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేసి స్టాప్ లోకి వచ్చేస్తుందిరా. మళ్ళీ మొదటికి వద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అయింది. అప్పుడు ఎక్కడికి వచ్చింది? సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తుంది, స్టాప్ లోకి వచ్చేస్తుంది. అసలు ఏ గ్రేటర్ దాన్ బినే ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ బిలో సిలో బిగ్గెస్ట్ నెంబర్ ఉండొచ్చు అక్కడది. అప్పుడు నోలోకి వచ్చింది, నోలో ఏం చేశాను? బి గ్రేటర్ దాన్ సిని చెక్ చేశాను. ఇది ట్రూ అయింది అనుకోండి, బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తారు. ఇది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది, బి గ్రేటర్ దాన్ సి కూడా ఫాల్స్ అయింది. అప్పుడేంటి? సి బిగ్ అని ప్రింట్ చేసి స్టాప్ లోకి వచ్చేస్తాము అనమాట అక్కడది. ఈ రైట్ సైడ్ పోర్షన్ చూసారా, ఇదంతా కూడా మనకి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ లో వస్తుందిరా. ఇప్పుడు ఒక్కసారి చూడండి ప్రోగ్రామ్. ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇది ట్రూ అయితే, ట్రూ అయితే ఎక్కడికి వచ్చింది? ఏ గ్రేటర్ దాన్ సి దగ్గరికి వచ్చిందిరా, అంటే ఇక్కడికి వచ్చింది అది. రైట్, ఇది కూడా ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇది కూడా ట్రూ అయితే ఏం ప్రింట్ చేయబడినా? ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమన్నా. రైట్, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అయింది. అప్పుడు ఏం ప్రింట్ చేయమన్నాం? సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయమన్నా. చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఇక్కడ నో దగ్గరికి వచ్చి సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసి స్టాప్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. నెక్స్ట్, అసలు ఏ గ్రేటర్ దాన్ బినే ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఏ గ్రేటర్ దాన్ బినే నో అయింది. నో అయితే ఏం చేయమన్నాను? డైరెక్ట్ గా ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, అంటే ఏ బిలో ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాదు, ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయిందంటే బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్, అంటే బిలో కానీ సిలో కానీ బిగ్గెస్ట్ నెంబర్ ఉండొచ్చు అనమాట అక్కడ అది. సో ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, ఇది ట్రూ అయింది అనుకోండి, బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. ఇది కూడా ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది, బి గ్రేటర్ దాన్ సి కూడా ఫాల్స్ అయింది. అప్పుడు సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసి స్టాప్ లోకి వచ్చేస్తాము అనమాట. సో ఇది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధించి ఇది ఫ్లో చార్ట్ కూడా రాస్తున్నాము అనమాట అక్కడ అది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నిన్న చేసిన నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఫ్లో చార్ట్ రాసాం మనం ప్రోగ్రామ్ లో. ఇప్పుడు
స్విచ్ కేస్ స్టార్ట్ చేశాం కదా, సింటాక్స్ రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. స్విచ్ choice then case 1 colon statements semicolon break, then case 2 statements and then break, and so on. You can take any number of options, default colon then statements and break, close for switch. మనం ఒక్కసారి చూడండి రా, నేను స్టార్ట్ చేశాను మనం దీన్ని. స్విచ్ కేస్ అనేది మల్టిపుల్ బ్రాంచింగ్ అంటాను రా. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనుకోండి, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, లేకపోతే ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు స్విచ్ కేసులో ఏంటి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, అలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకుంటాం మనం ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది, డిపెండింగ్ ఆన్ చాయిస్ అన్నమాట అక్కడ. అది ఇప్పుడు చాయిస్ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకోండి, అంటే కేస్ 1 లోకి వస్తుంది, కేస్ 1 లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్ రాగానే బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్ లోంచి. రైట్. సో కేస్ 1 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ రాగానే ఇంకా స్విచ్ కేసులో మిగిలిన కేసులు ఎగ్జిక్యూట్ చేయదురా. ఇప్పుడు చాయిస్ వాల్యూ నేను 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా కేస్ 2 దగ్గరికి వస్తుంది. ఏంటిది, యా, చాయిస్ వాల్యూ 2 ఇస్తే కేస్ 2 దగ్గరికి వస్తుంది. కేస్ 2 లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ రాగానే బయటకు వచ్చేస్తుంది అన్నమాట అక్కడ. అది డిఫాల్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పాను నేను. మనం ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాను రా, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4 అని. ఇప్పుడు నేను చాయిస్ వాల్యూ 6 ఇచ్చానయ్యా, అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ లో లేదు అది. 1, 2, 3, 4 లో లేదు. మనం ఇచ్చిన ఆప్షన్స్ లో లేదనుకోండి, అది అప్పుడు డిఫాల్ట్ లోకి వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట అక్కడ. అది రైట్. సో బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను బ్రేక్ స్టేట్మెంట్ తీసాను అనుకోండి, ఇక్కడ తప్పేం లేదురా, బట్ చాయిస్ వాల్యూ 1 ఇచ్చా. ఇప్పుడు ఏమైంది, కేస్ 1 లోకి వచ్చింది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇక్కడ బ్రేక్ లేదు కాబట్టి కేస్ 2 కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అది. అంటే ఇట్ విల్ గో అప్ టు బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ లేకపోతే ఆ కంటిన్యూషన్ నెక్స్ట్ కేసుని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అన్నమాట అక్కడ. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం మనం. రైట్. సో నిన్న ఈ సింటాక్స్ గురించి డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. రైట్, స్టార్ట్ చేయండి రా. రైట్ ప్రోగ్రామ్, రైట్ ప్రోగ్రామ్ to perform mathematical operations, depending on choice, depending on choice. Write a program for to perform mathematical operations depending on choice. మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏమేమి ఉన్నాయిరా? మన ఆపరేటర్స్ చెప్పుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఏమేంటివి? ఆపరేటర్స్ చెప్పే కదా, యా, ప్లస్, మైనస్, స్లాష్,
ఆస్ట్రిక్ మాడ్యులస్ 5 ఉన్నాయిరా, ప్లస్ మైనస్ ఆస్ట్రిక్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఆస్ట్రిక్ అండ్ మాడ్యులస్ ఆపరేటర్. ఈ ప్రోగ్రామ్ మనం చేసాం. మనం అంటే ఇక్కడ ఏ వాల్యూని ఇన్పుట్ చేసుకున్నాను, తర్వాత బి వాల్యూని ఇన్పుట్ చేశాను, రైట్. సిలోకి ఎడిషన్ చేశా, సిని ప్రింట్ చేశా, సిలోకి సబ్ట్రాక్ట్ చేశా, సిని ప్రింట్ చేశా, సిలోకి మల్టిప్లై చేశా ఏ ఇంటూ బి అని, దాన్ని ప్రింట్ చేశా, స్లాష్ డివిజన్ చేశా, మాడ్యులస్ ఆపరేటర్ చేసాం. అంటే అక్కడ అన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేశాను రా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, రైట్. ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఓన్లీ ఎడిషన్, మిగిలిన ఆపరేషన్స్ నాకు అప్పుడు అక్కర్లా. అదే చాయిస్ వాల్యూ 2 ఇచ్చారనుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. చాయిస్ వాల్యూ 3 ఇస్తే మల్టిప్లికేషన్, చాయిస్ వాల్యూ 4 ఇస్తే డివిజన్, చాయిస్ వాల్యూ 5 ఇస్తే రిమైండర్ ని కనుక్కోవాలి అన్నమాట అక్కడది. సో దేర్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను వినండిరా. మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ అన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేసేస్తున్నాం మనం. అంటే ఏ వాల్యూ ఇన్పుట్ చేసి బి వాల్యూ ఇన్పుట్ చేసి ఎడిషన్ సమ్ ని ప్రింట్ చేశా, సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ ప్రింట్ చేశా, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ వాల్యూని ప్రింట్ చేశా, కోఎఫిషియంట్ డివిజన్ చేసి కోఎఫిషియంట్ వాల్యూని ప్రింట్ చేశా, పర్సంటేజ్ రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేశాం. అక్కడ అన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేశాను రా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, డిపెండింగ్ ఆన్ చాయిస్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ 1 ఆపరేషన్. చాయిస్ వాల్యూ 1 ఇస్తే ఎడిషన్ చేయాలి, 2 ఇస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, 3 ఇస్తే మల్టిప్లికేషన్, 4 ఇస్తే డివిజన్, 5 ఇస్తే రిమైండర్ ని కనుక్కోవడం అనమాట అక్కడ. ఈ 5 కాకుండా ఏదైనా ఇచ్చారనుకోండి, అప్పుడు రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలిరా. అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5 ఆప్షన్స్. అంటే కేస్ 1 లో ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ కేస్ 1 లో ఎడిషన్ ని పెర్ఫార్మ్ చేస్తారా, రైట్. కేస్ 2 లో సబ్ట్రాక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తా, కేస్ 3 లో మల్టిప్లికేషన్, కేస్ 4 లో డివిజన్, కేస్ 5 లో ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద రిమైండర్. డిఫాల్ట్ ఏం చేస్తాను, రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ చేస్తాను రా. బికాస్ 1 2 3 4 5 కాకుండా వేరే ఏదైనా ఇచ్చాను అనుకోండి, అప్పుడు రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి అనమాట అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? ప్రోగ్రామ్ చేద్దాం నానా. మనం మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కి దీనికి ఆల్రెడీ చేసాం మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో. అక్కడ ఏంటి, అన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఎస్, అన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి నేను చెప్పేది, డిపెండింగ్ ఆన్ చాయిస్ ఓన్లీ 1 ఆపరేషన్ షుడ్ బి పెర్ఫార్మ్డ్. ఒక్కదాన్నే పెర్ఫార్మ్ చేయాలి అనమాట అక్కడది, రైట్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తాము అనమాట అక్కడ. ఏంటన్నా అన్నది, చాయిస్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే 4 ఆపరేషన్స్, 5 కూడా తీసుకో, తప్పే ఉంది సార్. ఇప్పుడు ఒకవేళ చాయిస్ ఆపరేషన్ 4 అనుకోండి సార్, ప్లస్ మైనస్ ఇంటూ స్లాష్ అన్ని చెయ్యాలా సార్? ఓన్లీ స్లాష్ అవుట్ చేస్తే సరిపోతుంది సార్? ఓన్లీ స్లాషేరా, ఓన్లీ స్లాషే రావాలి అప్పుడు మనకి. డిపెండింగ్ ఆన్ చాయిస్ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఓన్లీ 1 ఆపరేషన్. 1 ఇస్తే ఎడిషన్, 2 ఇస్తే సబ్ట్రాక్షన్, 3 ఇస్తే మల్టిప్లికేషన్, అలా పెర్ఫార్మ్ చేయాలి అనమాట. ఒకటే ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి. ఓకే, ప్రోగ్రామ్ చేద్దాం, స్టార్ట్ చేయండి రా. Now take A, B, C, comma, choice. A లోకి B లోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తానయ్యా. దెన్ చాయిస్ ఇన్పుట్ చేసుకుందాం. స్టార్ట్ చేయండి రా. hash include stdio.h void main open braces int A, B, C and choice. 4 వేరియబుల్స్ తీసుకున్నాను. A లోకి వాల్యూ ఇన్పుట్ చేస్తాను, B లోకి వాల్యూ ఇన్పుట్ చేస్తా. డిపెండింగ్ ఆన్ చాయిస్ C ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అదేంటో చూద్దాం.
సో printf enter AB, scanf %d ampersand A ampersand B. scanf %d ampersand A ampersand B. రైట్. ఇప్పుడు చాయిస్ ఇన్పుట్ చేసుకోవాలరా. మామూలుగా అయితే మనం ఏం రాస్తాం, ఒకసారి చూడండి తర్వాత రాత్రి గారి printf enter చాయిస్ అని రాయాలి. రైట్. దీని బదులుగా కొంచెం డీటెయిల్గా ఇద్దాను రా. చాయిస్ వాల్యూ 1 అయితే ఎడిషన్, 2 అయితే సబ్ట్రాక్షన్. ఆ మెసేజ్ని ప్రింట్ చేద్దాం రా నాన్న. రైట్. సో చాయిస్ వాల్యూ ఇన్పుట్ చేసుకోవడానికి మామూలుగా అయితే ఎంటర్ చాయిస్ అని రాసి, మామూలుగా ఏం రాస్తాను నేను అక్కడ scanf %d ampersand చాయిస్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఎంటర్ చాయిస్ దగ్గర ఏం చేస్తానంటే ఎంటర్ 1 to add, 2 hyphen subtract, 3 hyphen multiplication, 4 hyphen division, 5 hyphen remainder. అంటే ఆ చాయిస్ లో ఏ వాల్యూ ఇన్పుట్ చేస్తే ఏది వస్తుంది అనే మెసేజ్ కూడా ఇస్తున్నాను రా అక్కడ. ఎంటర్ చాయిస్ అని రాసినా తప్పేం లేదు. ఎంటర్ 1 add 2 subtract ఇలా రాస్తే ఏంటి, అక్కడ ఏ వాల్యూ ఇస్తే ఏం పెర్ఫార్మ్ చేస్తుంది అనేది చెప్తున్నాము అనమాట అక్కడ. అది రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఇన్పుట్ చేశా, a ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి, b ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. సో ఇక్కడ ఏంటి, చాయిస్ ఇన్పుట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను రా. చాయిస్ వాల్యూ 1 ఇస్తే ఏంటి, ఎడిషన్ పెర్ఫార్మ్ చేయాలి. రైట్ అన్న. స్విచ్ కేస్ స్టార్ట్ చేస్తాను, ఒకసారి చూడండి తర్వాత రాత్రి కానీ. SWITCH అన్ని స్మాల్ లెటర్స్ ఏరా. బ్రాకెట్ లో చాయిస్, బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ సెమికోలన్ ఉండదు నాన్న, ఓపెన్ బ్రేసెస్. స్విచ్ కి బ్రేస్ ఓపెన్ చేయాలరా. కేస్ స్పేస్ 1 కోలన్ 1 అయితే ఏం చేయాలంటున్నా నేను, ఎడిషన్ పెర్ఫార్మ్ చేయాలి. సో C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. దెన్ printf sum is equal to %d C. అండ్ బ్రేక్. ఒకసారి చూడండి రా. ఇప్పుడు చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుంది, కేస్ 1 లోకి వస్తుంది. కేస్ 1 లో ఏం చేశాను నేను, C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B, ఎడిషన్ పెర్ఫార్మ్ చేసి ఆ సిని ప్రింట్ చేసి బ్రేక్. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది రా. రైట్. అదే ఇప్పుడు నేను చాయిస్ వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి, కేస్ 2 చెప్పండి. కేస్ 2 ఏం రాయాలి, చాయిస్ వాల్యూ 2 ఇస్తే C is equal to A minus B. Then printf difference is equal to %d C. Then break. Next case 3. Chart. Case 3. I'll copy this. Case 3. C is equal to A asterisk B. Then product is equal to C. Next case 4. Case 4 lo C is equal to A by B. Then coefficient is equal to %d C. Program length ga untundani em ledura. Case 5. Case 5 enti, C is equal to A modulus of B. I print the remainder.
రైట్. బ్రేక్. ఈ 5 కాకుండా వేరే ఏదైనా ఇచ్చి అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ లోకి వచ్చి రాంగ్ ఎంట్రీ ప్రింట్ అవ్వాలరా. డిఫాల్ట్ కోలన్ వాంట్ టు ప్రింట్ ఎ మెసేజ్, printf రాంగ్ ఎంట్రీ అండ్ బ్రేక్. అని ఇక్కడ బ్రేక్ ఇవ్వకపోయినా బయటకు వస్తుందిరా. దెన్ క్లోజ్ ఫర్ స్విచ్ అండ్ క్లోజ్ ఫర్ మెయిన్. స్విచ్ ని క్లోజ్ చేశాను, మెయిన్ ని క్లోజ్ చేశాను. ఒక్కసారి చూడండి, ప్రోగ్రామ్ లెంగ్త్ అంతా ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ ఏం చేశాను, ఏ వాల్యూ బి వాల్యూని ఇన్పుట్ చేసుకుంటున్నా. స్కానర్ %d %d %a %b. రైట్. నెక్స్ట్ చాయిస్ ఇన్పుట్ చేసుకున్నాను రా. చాయిస్ ఇచ్చేటప్పుడు మెసేజ్ ఇలా ప్రింట్ చేస్తాను, 1 to add 2 to subtract. ఆ మెసేజ్ ఇచ్చా అంతే. ప్రింట్ఎఫ్ లో మీరు ఏది ఇస్తే అది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం ఏం లేదు అక్కడ. రైట్. నౌ స్కాన్ఎఫ్ %d %choice. ఇప్పుడు చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను రా. అంటే స్విచ్ ఆఫ్ చాయిస్. చాయిస్ లో 1 ఉంది కాబట్టి కేస్ 1 లోకి వస్తుంది. కేస్ 1 లోకి వచ్చి ఏం చేసింది, c = a + b. ఎడిషన్ పెర్ఫార్మ్ చేసింది. సమ్ = c. ఆ c వాల్యూని ప్రింట్ చేసింది. బ్రేక్. అంటే ఇంకా స్విచ్ కేసులో మిగిలిన ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయదయ్యా. జస్ట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ స్విచ్ కేసు. ఇక్కడికి వచ్చేస్తుంది బయటికి అక్కడ. రైట్. అదే నేను చాయిస్ వాల్యూ 3 ఇచ్చాను రా, అంటే స్విచ్ ఆఫ్ 3. అప్పుడు ఎక్కడికి వస్తుంది, కేస్ 3 లోకి వస్తుంది. కేస్ 3 లోకి వచ్చి ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేసి ఆ సి వాల్యూని ప్రింట్ చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ అవుట్, ఐ డోంట్ నో. రైట్. నెక్స్ట్ ఏంటి, చాయిస్ వాల్యూ ఇప్పుడు 6 ఇచ్చాను రా. స్విచ్ ఆఫ్ 6. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5 వరకే ఉంది. నేను ఇచ్చిన ఆప్షన్ ఏంటి, 6 లేదు కదా. 6 లేకపోతే ఏమవుతున్నప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ లోకి వచ్చి రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ అవుతుంది అక్కడ. అది సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వెన్ అవర్ చాయిస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ లిస్ట్. ఆ స్విచ్ కేసులో మీరు ఇచ్చిన లిస్ట్ లో ఆ నెంబర్ లేదనుకోండి చాయిస్, అప్పుడు డిఫాల్ట్ లోకి వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడ. రైట్. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి నాకు, ఇప్పుడు ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ తీసేసాను రా. చాయిస్ వాల్యూ 1 ఇచ్చా, అప్పుడు ఏమవుతుంది, అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. చాయిస్ వాల్యూ 1 ఇచ్చా, స్విచ్ ఆఫ్ 1. అప్పుడు ఏమైంది, కేస్ 1 లోకి వచ్చింది. కేస్ 1 లోకి వచ్చింది. c = a + b సమ్ ని ప్రింట్ చేసింది. ఇక్కడ బ్రేక్ లేదు కాబట్టి కేస్ 2 లో కూడా వస్తుందిరా. కేస్ 2 లోకి వచ్చి ఏం చేసింది, ఆ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ప్రింట్ చేసింది. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్ నుంచి. రైట్. సో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, డిఫాల్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. బ్రేక్ యూజ్ చేయకపోతే నెక్స్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. డిఫాల్ట్ అనేది మీరు ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఏదైనా ఇచ్చారనుకోండి, అప్పుడు డిఫాల్ట్ లోకి వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నోట్ చేసుకుంటారా ప్రోగ్రామ్. వాళ్ళ టైం వాళ్ళు వెరిఫై చేసినట్లేదు, చాలా తక్కువ మంది వచ్చిన్నారు. ఎనివే క్లాస్ రికార్డింగ్ పెడతానా. నన్ను జాగ్రత్తగా రాయండిరా, అన్ని స్మాల్ లెటర్సే. స్విచ్ ఆఫ్ చాయిస్ బ్రాకెట్లో పెట్టాలి, సెమికోలన్ ఉండదు. బ్రేసెస్ ఓపెన్ చేయండి. కేస్ కి స్పేస్ 1
కేసు 1 కి స్పేస్ ఉండాలి అక్కడ, కోలన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, printf sum is equal to percentage d c. రాసేటప్పుడు కూడా ఇలా స్ట్రక్చర్ గా రాసుకోండి రా, ఈ ప్రోగ్రామ్ అర్థం అవుతుంది. అన్ని కలిపి ఒకటే లైన్ లో రాశారనుకోండి స్ట్రక్చర్ అర్థం కాదు మీకు అక్కడది. మేక్ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ఇన్ దిస్ ఫార్మాట్. ఇవాళ 12కి ఉండదు నా క్లాస్. రేపటి నుంచి 12 మండే నుంచి, ఇవాళ ఒక్కరోజే ఇది. సో కేస్ 1 c is equal to a plus b, printf sum is this, break. మళ్ళీ కేస్ స్పేస్ 2 కోలన్, కేస్ 1 కేస్ 2 ఇవన్నీ కోలన్ రా. ప్రెసెంట్ టైం టేబుల్ అలాగే ఇచ్చారు నాన్న, పర్ డే 1 సెషన్, మెల్లిగా ఇంక్రీజ్ అవుతాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ కేస్ 2, కేస్ 2 is c is equal to a minus b, printf difference is equal to percentage dc, then break. Next case 3, case 3, then c is equal to a plus b, printf product is equal to percentage d c, break. అలాగే కేస్ 4, కేస్ 5. లాస్ట్ లో డిఫాల్ట్ లో printf రాంగ్ ఎంట్రీ, దెన్ బ్రేక్. స్విచ్ క్లోజ్ చేయాలి, మెయిన్ క్లోజ్ చేయాలరా, బికాస్ స్విచ్ కూడా ఓపెన్ చేసాం మనం. అబ్జర్వ్ చేయండి, స్విచ్ ని క్లోజ్ చేయాలి, మెయిన్ ని క్లోజ్ చేయాలి, రెండు కదా. స్విచ్ కి ఇది మెయిన్, ఇది ఈ రెండింటిని క్లోజ్ చేయాలి చివరిలో. సార్ చెప్పరా సార్, ఇప్పుడు మనం 6 తీసుకున్నాం కాబట్టి ఒక డిఫాల్ట్ తీసుకున్నాం సార్. ఒకవేళ 7 తీసుకుంటే ఎలాగ సార్? అప్పుడు 2 డిఫాల్ట్స్ తీసుకోవాలా? 1 2 3 4 5 కాకుండా ఏది ఇచ్చినా డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. అది 7 కోడ్ డిఫాల్ట్, 8 కోడ్ డిఫాల్ట్ ఉండదు. ఇంకా ఈ 5 ఆప్షన్స్ కాకుండా నువ్వు వేరే ఏ నెంబర్ ఇచ్చినా కానీ అది డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతుందా. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ నౌ. ఓకే సార్. ప్రోగ్రామ్ తెచ్చుకున్నాను ఇక్కడికి. Now I'll run this. A value 10 ఇచ్చాను రా.
డి వాల్యూ 5 ఇచ్చా. చాయిస్ వాల్యూ 1 అంటే ఇక్కడ అడిగిన చూడండి మెసేజ్ ఎంటర్ 1 టు యాడ్ 2 టు సబ్ట్రాక్ట్ 3 ఫర్ మల్టిప్లికేషన్ అంటే ఈ మెసేజ్ ని ఇక్కడ ప్రింట్ చేసింది అంతే. అంటే ఎంటర్ చాయిస్ లాగా ఎంటర్ ఏపీ అని ఎలా ఇచ్చామో ఇలా మెసేజ్ ఇచ్చాము అనమాట అక్కడ. అది అంటే మనకు తెలియాలి ఎవరికైనా సరే చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తెలియటం కోసం అనమాట అక్కడ. నౌ ఐ విల్ టేక్ 1 చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను రా. 1 ఇస్తే ఏం చేస్తున్నప్పుడు అది చాయిస్ వాల్యూ 1 కాబట్టి కేస్ 1 లోకి వస్తుంది, ఎడిషన్ పెర్ఫార్మ్ చేస్తే దీన్ని ప్రింట్ చేసి బ్రేక్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్. ఇప్పుడు ఏమైంది సమ్ ఈజ్ ఈక్వల్ టు 15 అని వచ్చిందిరా. రైట్ మళ్ళీ రన్ చేస్తున్నానయ్యా. ఐ టేక్ నెంబర్స్ 45 ఇచ్చా 7 ఇచ్చా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాను రా 3 ఇచ్చాను ఎంటర్. సో ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 315 అంటే కేస్ 3 లోకి వెళ్ళింది, దాన్ని మల్టిప్లై చేసి ప్రింట్ చేసి బ్రేక్ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అంటే చాయిస్ వాల్యూ 3 కాబట్టి డైరెక్ట్ గా కేస్ 3 లోకి వచ్చిందిరా. కేస్ 3 లోకి వచ్చేమైంది ఈ ప్రోడక్ట్ ని ప్రింట్ చేసింది బయటకు వచ్చేసింది ప్రోగ్రామ్ లోంచి. రైట్ నౌ ఐ విల్ టేక్ 10 చాయిస్ వాల్యూ 10 ఇద్దామయ్యా. ఇప్పుడు 34 ఎంటర్ చాయిస్ అన్నాను. ఈ 5 కాకుండా వేరే ఏది ఇచ్చినా సరే డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు 10 ఇచ్చాను రా చాయిస్ వాల్యూ. 10 ఉందా మన దగ్గర లేదు కాబట్టి ఏమవుతుంది ఇస్ గోయింగ్ టు ప్రింట్ రాంగ్ ఎంట్రీ. ఎక్కడికి వెళ్ళింది అది డిఫాల్ట్ లోకి వెళ్ళి రాంగ్ ఎంట్రీ అని ప్రింట్ చేసింది అనమాట అక్కడ. అర్థమైందిరా మణిదీప్ 1 2 3 4 5 కాకుండా నువ్వు వేరే ఏది ఇచ్చినా సరే అది డిఫాల్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అక్కడ. ఓకే నౌ ఇచ్చాను కేస్ వాల్యూ 2 ఇచ్చా దట్ ఈస్ డిఫరెన్స్ -14 ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ బ్రేక్ తీసేసాను రా. దేంట్లో తీసాను కేస్ 2 లో తీసేసా. రైట్ ఇప్పుడు రన్ చేస్తున్నా. నౌ ఐ విల్ టేక్ 10 and 6. ఇప్పుడు చాయిస్ వాల్యూ 2 ఇచ్చాను రా. 2 ఇచ్చినప్పుడు ఏమవుతుంది కేస్ 2 లోకి వస్తుంది, డిఫరెన్స్ ని పెర్ఫార్మ్ చేసి సి ని క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తుంది. బ్రేక్ లేదు కాబట్టి కేస్ 3 ని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది రా. అంటే మల్టిప్లై చేసి దీన్ని కూడా ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అంటే 2 ఇప్పుడు ఏమైంది డిఫరెన్స్ ఈజ్ 4 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 60. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కేస్ 2 తో కంప్లీట్ ఆగిపోలేదు అన్న. కేస్ 3 లో కూడా వచ్చి దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసింది అనమాట అక్కడ. స్విచ్ కేసు ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం మనం ఇక్కడ. రైట్ డిఫాల్ట్ లోకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్ లోకి ఏదైనా ఇచ్చామనుకోండి 1 2 3 4 5 కాకుండా వేరే చాయిస్ ఇచ్చాను అనుకోండి అప్పుడు డిఫాల్ట్ లోకి వస్తుంది. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే చాయిస్ వాల్యూ 3 ఇచ్చాను అప్పుడు ఏం చేస్తుంది కేస్ 3 ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కేస్ 4 ని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అన్నమాట అక్కడ. సో దీన్ని స్విచ్ కేస్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. దీన్ని మల్టిపుల్ బ్రాంచింగ్ అంటాము అన్నమాట అక్కడ. అది ఇజ్ ఇట్ క్లియర్? ఆ సింటాక్స్ అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ప్రతి కేసుకి కూడా బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇవ్వకపోతే నెక్స్ట్ కేసుని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. డిఫాల్ట్ అనేది మీరు ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఏదైనా ఆప్షన్ ఇచ్చినారు అనుకోండి అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ లోకి వస్తుంది అనమాట అక్కడ. అది సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇజ్ ఇట్ క్లియర్? సార్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. కేసెస్ ఎన్ని కేసులు ఇచ్చినా కానీ లాస్ట్ లో డిఫాల్ట్ కంపల్సరీ సార్? అక్కర్లేదమ్మా, కంపల్సరీ ఏం లేదు. ఓకే సార్. రైట్ ఇప్పుడు చాయిస్ వాల్యూ 6 ఇచ్చాను ఏమవుతుంది ఐ విల్ రిమూవ్ దిస్ డిఫాల్ట్, ఇట్స్ నాట్ కంపల్సరీ. రన్ చేశాను, ఏ వాల్యూ ఇచ్చా ఈ వాల్యూ ఇచ్చా, చాయిస్ వాల్యూ 7 ఇచ్చా. ఇంకా మన దగ్గర లేదు.
సో అప్పుడు ఏమవుతుంది, ఏం అవుట్పుట్ రాదు అక్కడ, జస్ట్ ఇట్ విల్ కమ్ అవుట్. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా, దానికోసం డిఫాల్ట్ ఇస్తాం మనం. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ ఈస్ ఆప్షనల్. లేదు అసలు డిఫాల్ట్ అయితే ఏం చేయొచ్చో కూడా ఇవ్వచ్చు మీరు. డిఫాల్ట్ రాంగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి అంటే, మన ఇచ్చిన ఆప్షన్ కూడా వేరే ఏదైనా జరగాలంటే, ఓన్లీ ఎడిషన్ జరగాలంటే అది కూడా పెర్ఫామ్ చేయొచ్చు అనమాట అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో డిఫాల్ట్ అనేది కంపల్సరీ కాదురా. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. అక్కడికి వెళ్ళి చెప్తారు, ఎంఎస్ వర్డ్ వస్తుంది కదా, ఫండమెంటల్ చెప్పినప్పుడు చెప్తారు వాటి గురించి. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి అంటే కాపీ, అది ఎక్కడ కావాలి అక్కడికి వెళ్ళి కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి అండ్ పేస్ట్. ఇవన్నీ మళ్ళీ చెప్తారా మీకు, డోంట్ వరీ. ఓకే, సో ఇది స్విచ్ కేస్ కి సంబంధించింది అనమాట అక్కడ. సో బ్రాంచింగ్ లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో మనం ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసు ఆ రెండింటి గురించి డిస్కస్ చేసాం మనం. ఓకే, మధ్యలో ఒకటి ఉందిరా, క్యారెక్టర్ ఫంక్షన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామయ్యా. పుట్ సబ్ హెడింగ్ క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్. మనం డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు 4 డేటా టైప్స్ చెప్పుకున్నాను రా. ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్. ఇంటీజర్ అంటే నంబర్స్ 10, 30, 40, 50 లైక్ దట్. అదే క్యారెక్టర్ అయితే సింగిల్ కొటేషన్ లో యూజ్ చేసిన సింగిల్ క్యారెక్టర్, కానీ క్యారెక్టర్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం అక్కడ. ఓ లైక్ దట్. వీటన్నిటి కూడా మనం క్యారెక్టర్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్స్ అని చెప్పి యూజ్ చేస్తాం రా. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ని మ్యానిపులేట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ని ఇన్పుట్ చేసుకోవాలనుకోండి, యాక్చువల్గా ఐఎమ్ హ్యావింగ్ ఏ వేరియబుల్ కాల్డ్ సిహెచ్. అంటే ఏంటి ఇప్పుడు, ఇంట్ ఏ, మీనింగ్ ఏంటి? ఏ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ద డేటా టైప్ ఇంటీజర్. ఇప్పుడు సిహెచ్ ఈజ్ ఏ వేరియబుల్ ఆఫ్ ద డేటా టైప్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు సిహెచ్ లోకి నేను క్యారెక్టర్ ని స్టోర్ చేయొచ్చురా. అంటే ఏలోకి ఇప్పుడు నెంబర్ స్టోర్ చేస్తాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని నెంబర్ స్టోర్ చేస్తా. అదే సిహెచ్ లోకి ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట అక్కడ. అది ఆర్ జెడ్, యూ కెన్ టేక్ ఎనీ క్యారెక్టర్. ఇక్కడ జెడ్ అనేది ఏంటి, ఇప్పుడు నాకు క్యారెక్టర్ వాల్యూ కాన్స్టెంట్ అనమాట అక్కడ. అది ఈ 10 అనేది ఎలా తీసుకున్నానో ఇక్కడ జెడ్ అనేది అలా తీసుకుంటాము అనమాట అక్కడ. సో ఇప్పుడు క్యారెక్టర్స్ ఇన్పుట్ చేయటం ఎలాగా, క్యారెక్టర్ ని అవుట్పుట్ చేయటం ఎలాగా, క్యాపిటల్ లెటర్ లోకి కన్వర్ట్ చేయటం, లోయర్ కేస్ లోకి కన్వర్ట్ చేయటం, వాటి గురించి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయిరా. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న, రైట్? పుట్ సబ్ హెడింగ్ క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్. A single character enclosed in a single quotations, a single character enclosed in a single quotation represent a character constant, represents a character constant. ఫస్ట్ నోట్ చేసుకుంటారా, క్యార్ సిహెచ్, a single character enclosed in a single quotation,
A single character enclosed in a single quotation represents a character constant. A character constant. మనం ఇది నోట్ చేసుకుంటాం. char ch. దీని పక్కన రాసుకోండి. Here ch is a variable. Ch is a variable of the data type. Ch is a variable of the data type character or char, of the data type char or character. నెక్స్ట్ లైన్ లో ఇది నోట్ చేసుకోండి. ch is equal to సింగిల్ కొటేషన్స్ లో z పెట్టండి. ch is equal to సింగిల్ కొటేషన్స్ లో z. a is equal to 10 లాగానే రా. 10 అనేది a లోకి స్టోర్ అయినట్టుగా ఇప్పుడు z అనేది ch లో స్టోర్ అవుతుంది అనమాట. z is a value here. నోట్ చేసుకోండి. Here z represents, సింగిల్ కొటేషన్ లో పెట్టుకోండి, z represents a character constant stored in the variable ch. Stored in the variable ch. The following are the character functions available in C. Character functions available in C. రెండు హెడ్డింగ్స్ పెట్టుకుంటారా, ఫంక్షన్ నేమ్, పర్పస్. ఫంక్షన్ నేమ్ అండ్ పర్పస్. ఫంక్షన్ నేమ్, పర్పస్. get char, get ch. ఫస్ట్ నోట్ చేసుకుంటారు, రెండు ఫంక్షన్స్ ఇవి, గెట్ క్యార్, గెట్ ch. గెట్ టు క్యార్ స్పేస్ ఇవ్వమాకండి అన్న, ఒకటే ఓడేది. గెట్ క్యార్ ఎంటీ బ్రాకెట్స్ పెట్టండి, గెట్ ch ఎంటీ బ్రాకెట్స్ పెట్టండి. గెట్ క్యార్, గెట్ ch రెండింటికి కలిపి పర్పస్ లో రాసుకుంటారా. డిఫరెన్స్ ఉంది, దాని గురించి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చెప్తాను. But this is going to input a character from the keyboard, right? Purpose lo raskondra. To input a character, to input a single character, to input a single character from the keyboard. From the keyboard. Next one, put char, put ch. Put to char gadra, put char, put ch. To display a single character,
onto the screen to display a single character onto the screen. To display a single character onto the screen. This one, to upper. To upper. Converts a lowercase letter into uppercase. Converts a lowercase letter into uppercase. అంటే ఇప్పుడు స్మాల్ ఏ ఉందనుకోండి, that will be converted into capital A. Converts a lowercase letter into uppercase. To upper, ఒకటే వర్డ్ రా, to upper. Converts a lowercase letter into uppercase. Next one, to lower. To lower. ఇదేం చేస్తుంది? అప్పర్ కేస్ లెటర్ ని లోయర్ కేస్ లెటర్ లో కన్వర్ట్ చేస్తుందిరా. కన్వర్ట్ an uppercase letter into a lowercase. An uppercase letter into lowercase. ఇవన్నీ క్యారెక్టర్ ఫంక్షన్స్ రా. గెట్ క్యార్, గెట్ సిహెచ్ అది క్యారెక్టర్ ఇన్పుట్ చేయడానికి, పుట్ క్యార్, పుట్ సిహెచ్ క్యారెక్టర్ ని ప్రింట్ చేయడానికి, టూ అప్పర్ టూ లోవర్. ఆ గెట్ క్యార్ గెట్ సిహెచ్ డిఫరెన్స్ ఉందిరా, కొంచెం చెప్తాను వాటి గురించి కూడా. గెట్ క్యార్ అన్నప్పుడు ఏంటంటే మీరు టైప్ చేసిన క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అంటే ప్రాంప్ట్ వస్తుంది. గెట్ సిహెచ్ అన్నప్పుడు మీరు ఇంకేం కనిపించదు, క్యారెక్టర్ డైరెక్ట్ గా వాల్యూ తీసేసుకుంటుంది అనమాట అక్కడ. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ పుట్ క్యార్, పుట్ సిహెచ్ అన్నప్పుడు కూడా క్యారెక్టర్ ని, సింగిల్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి. టూ అప్పర్ టూ లోవర్ అంటే టూ అప్పర్ అన్నప్పుడేమో లోయర్ కేస్ లెటర్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయడానికి, టూ లోవర్ ఏమో అప్పర్ కేస్ లెటర్ ని లోయర్ కేస్ లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము అనమాట అక్కడ. సో ఇవన్నీ కూడా మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ లో వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసి వాటిని ఎట్లా యూజ్ చేయాలి, క్యారెక్టర్స్ అవన్నీ కూడా చేద్దాం నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్. యూట్యూబ్ లింక్ పెడతానన్నా. Good day. Thank you, sir.